హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో మనం ఇవాళ 55వ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఇవాళైతే దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయింది. ఇది ఫెయిరా అన్ఫెయిర్ అనేది కామెంట్ చేయండి. సో ఇది ఖచ్చితంగా అన్ఫెయిర్ అనుకుంటే ఈ వీడియోను నలుగురికి షేర్ చేయండి అనమాట. నేనైతే అన్ఫెయిర్ అనుకుంటున్నాను. ఎందుకనేది కూడా క్లారిటీగా చెప్తాను, మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఎపిసోడ్ లోకి వెళ్ళడానికంటే ముందు హైలైట్స్ గురించి చెప్తాను నేను మీకు. సో ఈ ఎపిసోడ్ లో అయితే కళ్యాణ్ వర్సెస్ తనుజ గొడవ జరిగింది. ఇద్దరిలో తప్పు ఎవరిది అనుకుంటున్నారు? తర్వాత రీతు చౌదరి వర్సెస్ దివ్య మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అనుకుంటున్నారు? సో బర్నీ సెలెక్ట్ చేసిన 5 కెప్టెన్సీ కంటెండర్స్ లో తనతో కలుపుకొని సో ఎంతమందికి అక్కడ క్లారిటీగా తన అంటే మొత్తం 3 వాళ్ళే ఉన్నారనమాట. సో ఎంతమందికి ఇది ఆల్రెడీ ప్లాన్ గా జరిగిందనేసి అనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో రాము రాథోడ్ ఇచ్చిన డెసిషన్ అనేది అది ఎంతవరకు కరెక్ట్? నాకైతే 100% రాంగ్. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, క్విక్ గా మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ ఏంటంటే స్టార్టింగ్ సో నైట్ దివ్య మరియు తనుజ మరియు మాధురి మధ్య జరిగిన డిస్కషన్ అయితే మనకు చూపించారు. సో ఇక్కడ ఏంటంటే దివ్య అంటుంది అనమాట, సో మన శ్రీజ ఉంది కదా, దమ్ము శ్రీజ గురించి ఏదైతే హౌస్ లో జరిగిందో, తన హౌస్ లో బిహేవ్ చేస్తుందో అది నెగిటివిటీ అయింది. సో మేబీ తనకు ఓట్స్ పడే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ అని అనుకుంటున్నానని దివ్య చెప్తుంది అనమాట. సో దానికి మాధురి గారు కూడా అలాగే చెప్తారనమాట. వచ్చిన రోజు అమ్మాయి నన్ను కౌంటర్ గా మాట్లాడింది కదా, నీ పేరేంటి, బయట నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా తెలియదని నన్ను ఓకింగ్ గా మాట్లాడింది అనేసి సో మాధురి అంటుంది. భలే గెస్సెస్ దివ్య అంటుంది. సో ఇక్కడ ఎందుకు అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నానంటే, ఇక్కడ ఒక దివ్యకు మన శ్రీజకు వచ్చేసరికి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే సపోర్ట్ చేశారు. అటు బర్నీ గారికి తీసుకున్నట్టయితే మొత్తం అందరూ సపోర్ట్ చేశారు. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్, సుమన్ శెట్టి ఫ్యాన్స్, రాము ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ ఇంతమంది సపోర్ట్ చేస్తే ఆయన హౌస్ లో ఉన్నాడు. తర్వాత తీసుకున్నట్టయితే నేను ఎందుకు అన్ఫేర్ అన్నానంటే, సో బయట పోల్స్ లో, మన అన్అఫిషియల్ పోల్స్ లో బర్నీ వర్సెస్ శ్రీజ పెట్టినప్పుడు బర్నీ హెచ్ లో ఉంటున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అందరితో కలిపి పెట్టినప్పుడు బర్నీకి లీస్ట్ ఓటింగ్ ఉంది, శ్రీజతో పోల్చుకుంటే లీస్ట్ ఓటింగ్ ఉంది. చాలా అంటే చాలా అన్ఫేర్ జరిగింది అనేది నా పాయింట్. ఇక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళు అంటే ఏంటంటే, మనం శ్రీజ ఎలిమినేట్ అయిన వెంటనే అందరూ అన్ఫేర్ జరిగింది అని కొంచెం క్యాంపెయిన్ లా చేశారు కదా. సో అన్ఫేర్ కదరా బాబు, ఓటింగే లేదు అని చూపించుకోవడం కోసం ఇలా చేసినట్టు నాకు అనిపించింది. సో అలాగే మీకు కూడా అనిపించినట్టయితే కామెంట్ చేయండి. నాకైతే అలాగే క్లియర్ అనిపించింది. సో తర్వాత ఏంటంటే, మార్నింగ్ కొంచెం ఫన్నీ అనమాట. మన మాధురి గారితో కాసేపు బిగ్ బాస్ గారు ఆడుకున్నారు. సో ఆవిడ నిద్రపోతుంటే కుక్కలు అరవటం, మైకి వేసుకోలేదంటాం. సో ఇవన్నీ కొంచెం ఫన్నీగా జరిగింది. ఇమ్మాన్యుయల్ కూడా అక్కడ కెప్టెన్ కాబట్టి తనకు పనిష్మెంట్స్ ఇవ్వడము. తర్వాత వచ్చేసరికి వాష్రూమ్ లో కూడా తను నిద్రపోతుంది. అక్కడ మీ మమ్మీ 1 hour అయింది వాష్రూమ్కి వెళ్ళేసి ఇంకా రాలేదు, నన్నేం చేయమంటావు, ఖాళీగా ఉన్నాను కదా, నేను ఇక్కడ నిద్రపోక ఇంకేం చేశాను, నేను నిద్రపోకూడదు అంటే జోక్ చేయాలి అది ఇది అనేసి కొంచెం ఫన్నీ వేలో చెప్పింది అనమాట మాధురి గారు కూడా. సో ఇక్కడైతే కొంచెం అట్లా కొంచెం బిగ్ బాస్ మార్నింగ్ కొంచెం ఫన్నీ కన్వర్సేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో తర్వాత ఏదైతే ఉందో దమ్ము శ్రీజ వర్సెస్ బర్నీ గారు ఏదైతే ఉందో, ఏదో పెట్టారు రాజుకి అయితే పెట్టారు. ఇద్దరికి సేఫ్ ఒకళ్ళు, స్టే అంటే ఎగ్జిట్ ఒకళ్ళు, స్టే ఒకళ్ళు అనేది బోర్డులు ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్లీ అందరు ఎక్స్పెక్ట్ చేసిందే బర్నీ గారు ఉంటారు. సో బర్నీ గారు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 2-3 వీక్స్ తర్వాత నామినేషన్లకు వచ్చినా కానీ ఆయన ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎలిమినేట్ అయిందే ఓటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎలిమినేట్ అయ్యారు. ఆయన ఓటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏం ఎలిమినేట్ అవ్వలేదు అనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా అన్ఫేర్ జరిగింది. బర్నీ అయితే పర్మనెంట్ హౌస్ మేట్ అయిపోయారు. శ్రీజ ఎగ్జిట్ అయిపోయింది. శ్రీజ ఎగ్జిట్ అయినప్పుడు తనుజ వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు నాకు అనిపించిన తర్వాత కళ్యాణ్ తోటి తనుజ చెప్పిందంట, సో అలా కాదురా, ఇలా కాదు అది అనేసి. మేబీ తనుజ వచ్చి తినతో క్లోజ్ గా మాట్లాడితే బర్నీ గారికి ఓటింగ్ తగ్గుతుందేమో, అందుకే తనుజ అలా బిహేవ్ చేసిందేమో అనేసి, అలా బిహేవ్ చేసినాను అనేసి శ్రీజకు చెప్తుంది అనమాట. సో నేను అదే కళ్యాణ్కి చెప్పాను. అది అంటే ఇక్కడ కళ్యాణ్ ఒకటి ఎమోషనల్ అయ్యాడు, మంచిగా బాగా ఎమోషనల్ అయ్యాడు అనమాట. మిగతా ఎవరు అంత కనిపించలేదు. బట్ శ్రీజ హౌస్ లోకి రావడం వల్ల కళ్యాణ్కి చాలా హెల్ప్ అయింది. తన గేమ్ ఏంటో తనకి చెప్పింది, తనకు బూస్టింగ్ ఇచ్చింది. సో నువ్వు గేమ్ ఎలా ఆడాలి, ఇలాగే ఆడాలి అని క్లియర్గా తనకైతే
దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయింది అనమాట. సో టూ గుడ్, పవన్ కళ్యాణ్కి అయితే ఇది చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో బర్నీ గారు హౌస్ మేట్స్ అయ్యారు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే బర్నీ గారు హౌస్ మేట్స్ అయ్యారు కాబట్టి ఆయన చేతిలో కెప్టెన్సీ కంటెంట్ అని ఐదు సెలెక్ట్ చేయాలన్నమాట. ఆబ్వియస్లీ ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారో వారినే సెలెక్ట్ చేస్తాడు. తర్వాత మోజ్ రూమ్ లోకి వెళ్ళి డిస్కషన్ అయితే స్టార్ట్ చేస్తాడు ఎమ్మని వాళ్ళందరితోటి. అక్కడ చెప్తారనమాట ఏమని, సో ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవట్లేదు, కెప్టెన్ కాని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేసి ఆయన మోజ్ రూమ్ లో మాట్లాడుతుంటే, మన సోఫాలో అంటే లివింగ్ రూమ్ లో వచ్చేసరికి మన సంజన గారు మాధురి గారు మాట్లాడుకుంటుంటారు అనమాట. సో నేను ఆయన ఆల్రెడీ అడిగాను, 5 అమ్మాయిలు చేస్తే బాగుంటుంది అది ఇది అనేసి, కానీ ఆయన సైడ్ సెలెక్ట్ చేశాడు. సంథింగ్ ఏదో మాట్లాడుకున్నారు అనమాట ఇక్కడ. దాని గురించి సంజన గారు కూడా అదే అన్నారు, నేను ఆల్రెడీ శ్రీజాక్ స్టాండ్ తీసుకున్నా కదా, సో పెద్దగా నాకు ఇవ్వకపోయినా పర్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండింది అనమాట సంజన గారు. మేబీ ఈ వీక్ కొంచెం సంజన గారు డౌన్ అయినట్టు నాకు అనిపించింది. నేనేమనుకున్నానంటే తన నామినేషన్ లో ఉంది కదా, కొంచెం గట్టిగా మాట్లాడిద్దేమో, గట్టిగా చేస్తుందేమో అనుకున్నా కానీ బట్ ఎందుకు డల్ అయిపోయింది. సో చూడాలి ఎలా ఉంటుంది, అలా ఈ వీక్ తన ఎలిమినేట్ అవుతుందా లేకపోతే సేవ్ అవుతుందా అనేది చూడాలి. నేనైతే 100% సేవ్ అవుతుంది అనుకుంటున్నా. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. సో తర్వాత అయిపోయింది అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది తనుజ వర్సెస్ కళ్యాణ్ గొడవ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మోజ్ రూమ్ లో కెప్టెన్ తో డిస్కస్ చేస్తుంటాడు. ఆల్రెడీ దివ్య ఉంటుంది, సో తనుజ కూడా ఉంటుంది, రీతు కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు అంటే చపాతీల్లోకి బెండకాయ బాగోదు, సో బంగాళదుంప చేసింది, బెండకాయ మార్నింగ్ అంటే రేపు ఫుడ్ అంటే రైస్ లో తిన్నామో బాగుంటుంది అనేసి చెప్తాడు అనమాట. ఇక్కడ ఏదైతే ఆ తనుజ గారు ఏదైతే బిహేవ్ చేశారో అది నాకు చాలా అంటే చాలా నచ్చలేదు. ఎందుకంటే ఆవిడ ఏదో అజమాయిషి చలాయించినట్టుగా నువ్వెవరు నాకు చెప్పడానికి అని మాట్లాడింది అనమాట. సో నేను అనుకోవడం ఏంటంటే బయట ఏదైతే తనుజకు ఓటింగ్ పడుతుందో 100% అది ఫేక్ ఓటింగ్ అనుకుంటున్నాను, రియల్ ఓటింగ్ అయితే పడట్లేదు. ఎందుకంటే బయట పిఆర్ స్టంట్స్ అయితే జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత రూడ్ గా ఇంత ఇలా మాట్లాడడము అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించాలా ఓటింగ్ వేసే ముందు. సో నేను కూడా ఇనీషియల్ గా నేను కూడా అమ్మాయి బాగా ఆడితే బాగా ఆడింది అని చెప్పాను, బాగా ఆడకపోతే బాగా ఆడట్లేదు అని చెప్తున్నాను. బట్ తను ఏదైతే బిహేవ్ చేస్తుందో అదైతే చాలా చాలా రాంగ్ బిహేవియర్. ఒకటి కాదు, 2 కాదు, ఈ వీక్ లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్స్ అని నాగార్జున సార్ అడుగుతారని నేను అనుకుంటున్నా. దీంతో పాటు దివ్య ఎవరైతే ఉన్నారో దివ్య కూడా అసలు వేస్ట్, దివ్య కూడా పనికిరాదు. ఎందుకంటున్నానంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి చిరాకు పడుతున్నారండి. వాళ్ళు చిరాకు పడేదానికి ఎందుకు వంటగదిలో ఎందుకు ఉండాలా, వెళ్ళిపోండి, వేరే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. హౌస్ మొత్తానికి మీరే కాదు కదా వంట చేయడానికి ఉండింది, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు చేస్తారు. మాధురి గారు ఉన్నారు, డిమాండ్ పవన్ ఉన్నారు, సుమన్ శెట్టి ఉన్నారు. ఎందుకు ఉండటం, మీరు అక్కడ ఉండి చిరాకు పట్టము, మీరు ఇలా చేయడం, ఎక్కడో కోపం ఇక్కడ చూపేయడం, ఇలాంటివన్నీ అనిపించింది అనమాట. ఇక్కడ తనుజ బిహేవ్ చేసిందో అది 100% తను బర్నీ గారికి సపోర్ట్ చేయట్లేదు అని అదే పాయింట్ తోటి అది మనసులో పెట్టుకుని మాట్లాడినట్టు నాకు అనిపించింది. సో తనుజ గారు అయితే ఇదే బిహేవియర్ కంటిన్యూ అయితే తనుజ గారికి అయితే విన్నింగ్ ఛాన్సెస్ మొత్తం జారిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రానున్న రోజులలో ఇంకా చాలా అంటే చాలా గట్టి పోటీ జరుగుతుంది, చూడాలి ఎలా ఉంటుంది అనేసి. సో బర్నీ గారు కూడా దివ్యాన్ని తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నా కానీ తప్పించుకోలేకపోతున్నాడు దివ్యాను. చూడాలి అది ఎలా ఉంటుంది అనేసి, ఈ బాండ్ ఎలా కంటిన్యూ అవుతుందని చూడాలి. ఈ వీక్ దివ్య అయితే కెప్టెన్ అయింది, సో ఈ వీక్ ఎలా ఉంటుంది ఏంటి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ వీక్ తనుజను డైరెక్ట్ నామినేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. 100% ఒకవేళ నామినేట్ అవ్వకపోయినా నామినేట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సో ఆ రైవల్రీ అయితే కంటిన్యూ అవుతుంది దివ్య తోటి. బట్ బయట చూసుకున్నట్టయితే ఆమె టైంలో క్లోజ్ గానే ఉంటుంది, బట్ నామినేషన్ టైంలో నేను నామినేట్ చేయాలన్న ఆ ఉత్సాహంతో ఉత్సుకతో ఉన్నట్టు నాకు అనిపించింది. సో తర్వాత ఈ గొడవ అయిపోయిన తర్వాత ఈ చాలా పెద్ద గొడవ అండి, దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ మనం. తర్వాత మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ లో తనుజకి సపోర్ట్ చేశారు, మరి తప్పు ఆపోజిట్ లో దివ్య ఉంది కాబట్టి. సో ఇద్దరులో ఎవరు అనుకుంటే తనుజకే సపోర్ట్ చేశాడు అనమాట. ఎంత ఉన్నా కానీ కొంచెం వాసన ఉంటుంది కదా, పాత వాసన ఉంటుంది కదా, అందుకని సపోర్ట్ చేశాడు అనమాట. ఇక్కడ దివ్య వర్సెస్ రీతు గొడవ అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి టీ కోసం వస్తాడు. సో టీ కోసం వచ్చినప్పుడు ఏంటంటే అది కళ్యాణ్ టీ అంట, కళ్యాణ్ టీని సుమన్ శెట్టికి తీసుకోమని చెప్పారు. సో తర్వాత తీసుకున్నట్టయితే సుమన్ శెట్టి రీతు చౌదరి తోటి షేర్ చేసుకోవడానికి అక్కడైతే వచ్చారనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే దివ్య అక్కడ కళ్యాణ్ కదా, సో ఒకటే కప్పు కదా అని సుమన్ గారిని క్వశ్చన్ చేసింది. సో అక్కడ ఏంటంటే రీతు చౌదరి అలిగి వెళ్ళిపోవడము, కొంచెం అక్కడ కొంచెం చిరాకు ఏంటబ్బా ఇలా చేస్తారా మీరు, ఇలా చేస్తే చిరాకు వేస్తుంది అనేసి తానే అనుకుంది అనమాట రీతు చౌదరి. దివ్య అనేది అనలేదు ఇక్కడ. సో ఇక్కడైతే క్లియర్ క్లారిటీగా అయితే దివ్య తప్పే ఉండింది, రీతు తప్పు అయితే అస్సలుకి లేదు.
సో తర్వాత ఏంటంటే దివ్య మాటకు మాట పెరగడం, ఇద్దరి మధ్య కన్వర్జేషన్ పెరిగి కొంచెం అయితే ఆర్గ్యూ దగ్గరికి వెళ్ళింది. సో కొంచెం దివ్య కూడా చిరాకు పడినట్టు నాకు అనిపించింది. ఎందుకో దివ్య మరియు తనుజ వీళ్ళిద్దరు ఆ వంటగదిలో ఉన్నంతకాలం మీ గొడవలు జరుగుతూనే ఉంటాయి అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. దివ్య వర్సెస్ రీతి గొడవలు తప్పెవరిది అనేది కూడా కామెంట్ చేయండి. సో తర్వాత తీసుకున్నట్టయితే ఇక్కడ అయిపోయింది కదా, కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ రెండు బల్లాలు ఉంటాయి. సో ఒక బల్ల మీద కంటెండర్ డాన్స్ వేస్తుంటారు, ఇంకో బల్ల మీద వాళ్ళకి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాన్స్ చేయాలన్నమాట. సాంగ్ ఆగిపోయేటానికి ఎంతమంది అయితే ఉంటారో సో వాళ్ళు విన్ అంటే వాళ్ళు అంతమంది కౌంట్ కిందకి వస్తారు అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఫస్ట్ సాయి వస్తాడు. సాయికి అయితే ఒకళ్ళే నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మాధురి గారు సంథింగ్ మాధురి గారేనా కాదు, సంజన గారు అనమాట. సంజన గారు ఒక్కళ్ళే ఉన్నారు స్టేజ్ మీద. సో మిగతా వాళ్ళంతా దిగిపోయారు. సో తర్వాత తీసుకున్నట్టయితే నిఖిల్ బర్నీ వచ్చాడు. బర్నీనా దివ్యకు 5 ఇచ్చారనమాట. సో ఇక్కడ తనుజాకి అన్ఫేర్ ఎందుకు జరిగింది అనేది కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే 5 ఇచ్చారు. 5 దివ్యకు 5 ఉన్నారు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ బర్నీ గారు వస్తారు. బర్నీ గారికి 4 వస్తారు. తర్వాత నిఖిల్కు 3 వస్తారు. తర్వాత ఫైనల్ గా ఏంటంటే తనుజ వస్తుంది. తనుజాకి అయితే 8 మంది ఉంటారు అన్నమాట. సో ఇక్కడ బిగ్ బాస్ ఎందుకు బెస్ట్ ఆఫ్ 2 తీసుకున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. ఈ టాస్క్ లో రాము రాథోడ్ ఏదైతే ఉందో, రాము రాథోడ్ చేసిన సంచాలకుగా పెట్టారు రాము రాథోడ్. మనోడు చాలా రాంగ్ గా చేశాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా ఏంటంటే దివ్యకి 5, తనుజాకి 8. ఇక్కడ ఎవరికి ఎక్కువ సపోర్ట్ వచ్చింది? తనుజాకి వచ్చింది. మరి కెప్టెన్ చేయాలంటే డైరెక్ట్ గా తనుజాని కెప్టెన్ చేయొచ్చు కదా. బట్ మళ్ళీ ఫస్ట్ సెకండ్ వాళ్ళకి మళ్ళీ పోటీ పెట్టారు అనమాట. సో ఇక్కడే అనిపించింది నాకు, వీళ్ళందరి మధ్య గొడవలు పెట్టడం కోసమే బిగ్ బాస్ ఇలా చేశాడేమో అనిపించింది నాకు. తర్వాత తీసుకున్నట్టయితే రాము రాథోడ్ ఫస్ట్ దివ్యకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. తనుజ వెళ్ళి అడిగినా కానీ నేను ఫస్ట్ బర్నీ గారికి సపోర్ట్ చేస్తాను, బర్నీ గారు లేకపోతే నేను దివ్యకే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే బర్నీ గారికి ఆ టాస్క్ గెలిపించడానికి కారణం దివ్య అనేసి చెప్తారనమాట. వీళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఓటింగ్ అయిపోయిన తర్వాత జరిగిన టాస్క్లు బాగున్నాయి, తెలియదు వ్యవహారం అంతా అదే అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది మనసులో పెట్టుకొని మనోడు దివ్యాన్ని అయితే గెలిపించినట్టు నాకు అనిపించింది. సాంగ్ అయిపోయే టయానికి ఇద్దరు సైడ్ ఈక్వల్ గా ఉన్నారు. మన సంజన గారు అయితే కింద ఉన్నారు. సాంగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కారనమాట. ఇక్కడ బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేయడం కూడా రాము నిర్ణయం ప్రకారం దివ్య విన్ అయింది, కెప్టెన్సీ కంటెండర్ గా విన్ అయింది అనేసి ప్రకటించేశాడు అనమాట. సో అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. రాము ఆల్రెడీ చెప్తున్నా కానీ రాము వినట్లేదు. 2 సార్లు దివ్యానే విన్నర్ అని ప్రకటించేశాడు అనమాట. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు తనుజాను. ఏదైతే మనకు లాస్ట్ వీకెండ్ లో నాగార్జున సార్ అన్నారు చీప్ గా చూస్తున్నారు అది అనేసి, మేబీ అది మనసులో పెట్టుకున్నాడేమో అది నేను అనుకుంటున్నా. ఈ వీక్ రాము రాథోడ్ అయితే చక్కభజన చేసుకోవడం, ఇంటికి వెళ్ళేసి ఎలిమినేట్ అవ్వడం 100% పక్కా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు రాము ఉన్నా కానీ రాముకైతే తనుజ ఆ కార్డు ఏదైతే సేఫ్టీ కార్డు ఉందో అది వాడదు 100%. ఐఎమ్ షూర్. చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. సో ఇక్కడ తీసుకున్నట్టయితే కెప్టెన్సీ అయిపోయింది. కెప్టెన్సీ బ్యాడ్జ్ మన ఇమ్మాన్యుయల్ అయితే దివ్యాకు పెడతాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలా. సో ఇద్దరు కూతుర్ల మధ్య నలిగిపోతున్న భరణి అనేసి. సో భరణి గారు తనుజ స్టేజ్ మీదకి ఎక్కాలని అనుకుంటూనే ఉన్నాడు కానీ బట్ హౌస్ లో ఉన్నంత కాలం ఈ అమ్మాయి సాధించుకొని సాధిస్తుందేమో, దివ్య సాధిస్తుందేమో అనేసి ఎక్కకుండా పాపం ఆయన అక్కడ కింద ఉండిపోయారు. సో ఎక్కుంటే బాగుండేది అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చూసి వెళ్ళాడు కాబట్టి ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఎవరు ఏంటి కథ అనేసి. అక్కడికి దివ్యను కొంచెం తప్పించుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ అక్కడ ఆయన వల్ల అవ్వట్లేదు అనమాట. సో ఆ మంచితనం ఇంకా ఆయన ముసుగు వేసుకొని ఇంకా ఎక్కువ ముసుగు వేసుకొని ఉన్నాడేమో ఇప్పుడు అనిపించింది నాకు. సో చూద్దాం. సో ఇక్కడైతే తనుజ అయితే చాలా బాధపడుతుంది. చూసారుగా లాస్ట్ కి ఎవరు సపోర్ట్ చేసినారు, నాకు ఎవరు సపోర్ట్ లేదు అనేసి. ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి వాళ్ళు దివ్యకే సపోర్ట్ చేస్తారు, తనుజకు సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే ఇక్కడ తనుజనే మైనస్ అని నేను అంటే, ఎందుకంటే ఫుడ్ దగ్గర ఏవైతే గొడవలు జరుగుతున్నాయి తినవల్లే జరుగుతున్నాయి అనే ప్రొజెక్షన్ అవుతుంది. సో ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాల ఫుడ్? సో ఉన్న వరకు చేసేస్తే అందరికి అయిపోతుంది కదా. నువ్వెందుకు అందరికి కొంచెం ఏమంటారు పొదుపు ఎందుకు చేయాలా? ఉన్న ఫుడ్ చేసేస్తే వాళ్ళు కావాల్సిన చేసేస్తే తర్వాత చూసుకుంటారు కదా, లేకపోతే వాళ్ళే ఆకలితో మాడిపోతారు, నీకేం పని? సో చేసేస్తే సరిపోద్ది కదా, మిగతా వాళ్ళకి రాని కూడా నీకెందుకు వస్తున్నాయి? సో వీళ్ళు చిరాకు పడిపోతున్నారు అనమాట. సో అక్కడ జరుగుతుంది. దాంతో పాటు వాంటెడ్ గా మిగతా వాళ్ళు కూడా
తిని వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. దివ్య అయితే ఇంకా ఎక్కువ గొడవలు క్రియేట్ చేయడానికి చేస్తుంది. నేను అనుకోవడం దివ్య అయితే 100% కెప్టెన్ అయింది కాబట్టి ఈ వీక్ సేవ్ అవుతుంది. కానీ ఈ వీక్ ఇంకా నామినేషన్ లో ఉంది కదా, నామినేషన్ లో ఉందా లేదా, నామినేషన్ లో లేదనుకుంటా. సో అక్కడ బతికిపోయింది. కానీ లేకపోతే నామినేషన్ లో ఉండింది. ఓకే, నామినేషన్ లో ఉండింది. లేకపోతే ఎలిమినేట్ అవ్వడం 100% పక్కా అనిపించింది అనమాట నాకు. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. సో టాస్క్ అయిపోయిన తర్వాత దివ్య ఫోటో వస్తుంది. దివ్య ఫోటోను బర్నీ గారు చేత పెడతారు. తర్వాత వచ్చేసరికి అక్కడ తనుజ సాయికి ఆల్రెడీ అంటే అక్కడ ఆ దొంగల టాస్క్ లో తనకు మనీ ఇచ్చింది కదా, సో అందుకని సాయి సపోర్ట్ చేయకుండా దివ్యకి సపోర్ట్ చేయడం, సాయి డబుల్ స్టాండర్డ్ తీసుకున్నాడని అది చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా, ఇక్కడ తప్పదు. దివ్యాక తనుజాక అన్నప్పుడు మనోడు తనుజకే సపోర్ట్ చేస్తాడు, అది ఆబ్వియస్లీ. సో ఇద్దరికి సపోర్ట్ చేయకుండా స్టేబుల్ గా ఉండంటే మాత్రం కొంచెం కొంచెం డిఫరెంట్ గా మారిపోయేది గేమ్. బర్నీ గారు లాగా చూడాల్సింది, అసలు అలా ఉండుంటే బాగుంటుంది. సో ఈ రైవల్రీ కంటిన్యూ చేసినట్టు అనిపించేది అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత నైట్ ముచ్చట్లలో ఏంటంటే దివ్య, మాధురి గారు మరియు తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. తర్వాత వచ్చేసరికి ఇంకో అదర్ హ్యాండ్ లో సో భరణి సుమన్ శెట్టి కాదు, భరణి ఇమ్మానియల్ అనుకుంటా. భరణి సుమన్ శెట్టి దివ్య వీళ్ళు కెప్టెన్ రూమ్ లో మాట్లాడుకుంటుంటారు. సో భరణి ఇక్కడ బయట పడిపోయాడు అనమాట, ఆల్రెడీ సేవ్ అయిపోయాడు కదా. సో ఇక్కడ తనుజ చుట్టూ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు అమ్మాయికి ఎక్కిస్తున్నారు అది అని చెప్పారు. ఎవరి గురించి అంటే రితు చౌదరి గురించి, మాధురి గారి గురించే మాట్లాడాడు ఆయన. సో ఇంతటితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది. సో లైవ్ లో కూడా సేమ్ ఇదే కంటిన్యూ అయింది అనమాట. కొంచెం తనుజ ఫీల్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడాలి ఎలా ఉంటుంది అనేసి ఫ్రెండ్స్. సో ఈ వీకెండ్ లో నాగార్జున సార్ అడగడానికి ఏమేమి ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో నేనేమనుకుంటున్నానంటే ఈ వీక్ లో మాక్సిమం ఈ రామరాథోడు ఇది ఒకటి, తర్వాత శ్రీజ విషయం ఒకటి, తర్వాత వచ్చేసరికి అక్కడ ఇమ్మాన్యుల్ మరియు సుమన్ శెట్టి ఇక సంచాలకులుగా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోవడం, చాలా కొన్ని మ్యాటర్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఫుడ్ దగ్గర గొడవలు ఇవన్నీ అడుగుతారని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.